హలో గాయ్స్, వనిత టీవీ ఈరోజు మీకు చూపించబోయే ప్లేస్ వాటిలో ఉస్మానియా బిస్కెట్స్ కి ఒక సెపరేట్ ప్లేసు, ఫ్యాన్ బేస్ ఉంది. మరి అలాంటి ఉస్మానియా బిస్కెట్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, రైట్ ప్లేస్ లో తింటేనే ఆ కిక్ ఉంటుంది. ఈ రోజు నేను నాంపల్లి వచ్చేసా మీ అందరికి 125 years హిస్టరీ ఉన్న సుభాన్ బేకరీని చూపించడానికి. ఇరానీ ఛాయ్లో ముంచుకుని ప్యాకెట్లు లేపేస్తారు గానీ అసలు ఈ ఉస్మానియా బిస్కెట్ ఎవరు కనిపెట్టారన్న సంగతి మీలో ఎంతమందికి తెలుసు? ఇప్పుడు మన వీడియోలో చూపించబోయే సుభాన్ బేకరీ ప్రత్యేకత ఏంటంటే కొన్ని వందల ఏళ్ల క్రితం ఉన్న ఒక సీక్రెట్ రెసిపీని ఫాలో అవుతూ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఉస్మానియా బిస్కెట్స్ చేస్తారు ఇక్కడ. దీనికి ఒక చిన్న స్టోరీ కూడా ఉందండోయ్. నిజాం పాలనలో ఆఖరి నవాబ్ అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారికి ప్రతిరోజు సాయంత్రం స్నాక్స్ తినే అలవాటు ఉందట. ఆయనకి స్నాక్స్ చేయడానికి ప్యాలెస్ లో ఒక ఇంగ్లీష్ షెఫ్ ఉండేవాడట. అతను ఒక రోజు స్వీట్ సాల్ట్ మిక్స్ చేసిన బిస్కెట్స్ రాజుగారికి బాగా నచ్చాయట. ఆయన అవి టీలో ముంచుకుని చాలా ఇష్టంగా తినేవారట. అలా నవాబ్ గారికి ఇష్టమైన బిస్కెట్స్ అవడం వల్ల ఆయన పేరు కలిసేలా వీటికి ఉస్మానియా బిస్కెట్స్ అని పేరు వచ్చేసింది. నవాబ్ గారి కాలం నుంచి వస్తున్న సీక్రెట్ రెసిపీనే సుభాన్ బేకరీ వాళ్ళు అడాప్ట్ చేసుకుని 4 generations గా ఫాలో అవుతున్నారు. మిక్సింగ్ దగ్గర నుంచి ఓవెన్ లో బేకింగ్ దగ్గర వరకు నాకు ఎక్కడా ప్రిజర్వేటివ్స్ మిక్స్ చేసినట్టు కనిపించలేదు. ఇదేదో కలర్ కోటింగ్ అనుకోకండి. ఈ రెసిపీలో ఇదొక కీ ఇంగ్రీడియంట్. ఓవెన్లో పెట్టే ముందు షుగర్ కలిపిన పాలను ఇలా క్యూబ్స్ పై స్ప్రే చేస్తారు. దీనివల్ల బిస్కెట్స్కి న్యాచురల్ పద్ధతిలోనే మంచి కలర్, ఫ్రేగ్రెన్స్తో పాటు టెక్స్చర్ కూడా వస్తుంది. ఉస్మానియా బిస్కెట్ మేకింగ్ అంతా సెమీ ఆటోమేటిక్ మెషినరీ ద్వారానే చేస్తారు. ఈ ట్రేస్ అన్ని ఓవెన్లో పెట్టి 20 minutes బేక్ చేస్తారు. ఈ మెషిన్తో అరగంటకి 6000 బిస్కెట్ల పైన చేసేస్తారు. ఇంకా నా ఫేవరెట్ పార్ట్ అయిన టేస్టింగ్కి వస్తే పైకి స్మూత్ టెక్స్చర్తో చాలా క్రిస్పీగా ఉంటుందండి. అండ్ నోట్లో పెట్టుకోగానే బట్టర్లా కరిగిపోయి ఒక డిఫరెంట్ లోకంలోకి తీసుకెళ్ళిపోద్ది. నేను ఇప్పటి వరకు టేస్ట్ చేసిన ఉస్మానియా బిస్కెట్స్లో ఇదే బెస్ట్ అని చెప్తాను. ఉస్మానియా బిస్కెట్లు చాలా చోట్ల తినేసాం కదా, ఇందులో వెరైటీ ఏముందని మీరు అనుకుంటారేమో. అండ్ మీకోసం ఇక్కడ ఇంకొక పాపులర్ సిగ్నేచర్ స్నాక్ ఉందండి. దాని పేరే దమ్కా రోట్. ఇది ఒకటి తింటే మీరు భోజనం చేసినట్టే. నా ఉద్దేశం అంత ఫిల్లింగ్ అండ్ హెల్దీగా ఉంటుంది ఈ ఫుడ్. పూర్తిగా డ్రై ఫ్రూట్స్ అండ్ ప్యూర్ గీతో ఇది చేస్తారు. ఇది ఫస్ట్ లో ఓన్లీ మొహరం టైంలో అమ్మేవారట. ఇప్పుడు 365 days ఇది సుభాన్ బేకరీలో అవైలబుల్ ఉంటుంది. ఇది చూడడానికి మన అరిసె సైజులో ఉంటుందండి. డ్రై ఫ్రూట్స్ తో లోడ్ చేసిన ఒక హెవీ స్నాక్ అని చెప్పొచ్చు. పిల్లలకైతే ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. 1/2 kilo ప్యాక్స్లో ఇక్కడ దొరుకుతుంది. అండ్ తినే ముందు ఒక 30 seconds ఓవెన్లో హీట్ చేసుకుని తింటే ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు ఇక్కడ కొనే బాక్స్ పైన కూడా అది మెన్షన్ చేసి ఉంటుంది. అలాగే వీటితో పాటు ఫ్రూట్ అండ్ చాంద్ బిస్కెట్స్, కేక్, రస్క్, ప్లమ్ కేక్స్ ఇక్కడ చాలా ఫేమస్. ఆల్మోస్ట్ అన్ని రకాల బిస్కెట్స్ ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా చేస్తారు. ఇక్కడ మీరు కొనే ప్రతి బిస్కెట్ బాక్స్ పైన డేట్ చూడండి. అండ్ ఆ డేట్ సేమ్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ స్టాక్ అనేది చాలా ఫాస్ట్గా క్లియర్ అయిపోతుంది. లేదంటే మాక్సిమం 1-2 days క్రితం చేసినవే ఉంటాయి. 125 years హిస్టరీ ఉన్న సుభాన్ బేకరీకి హైదరాబాద్లోనే కాకుండా అమెరికా, కెనడా, గల్ఫ్ కంట్రీస్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్ళు త్వరలోనే వెబ్సైట్ ద్వారా ఇండియా మొత్తం ఆన్లైన్ డెలివరీ స్టార్ట్ చేస్తున్నారు. అలాగే ఈ ఇయర్ రంజాన్కి వీళ్ళు చేసిన హలీంకి హైదరాబాద్ మొత్తం ఫిదా అయిపోయిందండి. నేను టేస్ట్ చేశాను అండ్ నా ఫ్రెండ్స్ చాలా మంది కూడా సుభాన్ హలీంకి ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ ఈ ఇయర్ ది బెస్ట్ హలీం అని హైదరాబాద్లో కూడా చాలా అవార్డ్స్ వచ్చినాయి వీళ్ళకి. అలాగే కస్టమర్స్ కూడా సుభాన్ బేకరీకి బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు. Subhan Bakery, located at Nampally. Subhan Bakery needs no introduction. Everyone knows Subhan Bakery. The main item what I like is Subhan Bakery is Uthmania biscuit. Like everyone knows, very delicious, very fresh, and every house in Hyderabad has tasted Subhan Bakery Uthmania biscuit. So usually every 1 week we come once at Subhan Bakery and we try Uthmania biscuit. Right now this live counter going on where you can have breakfast, chicken roll or any sandwiches. And also they have delicious cakes. Yes, you guys can come in. మేదీపట్నం దగ్గర ఉన్న రేతిబౌలిలో వీళ్ళు సెకండ్ బ్రాంచ్ అతి త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. సో ఇదండి 4 generations నుండి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న సుభాన్ బేకరీ బిస్కెట్స్ అండ్ వాళ్ళ చరిత్ర. మీరు హైదరాబాద్ వచ్చినా, హైదరాబాద్ నుంచి ఎక్కడికన్నా వెళ్ళినా ఇవైతే తప్పకుండా ట్రై చేయండి. హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు ఏదన్నా తీసుకురారా అని అడుగుతూ ఉంటారు కదా, ఆ బ్యాచ్కి అయితే సుభాన్ బేకరీ బిస్కెట్స్ ఇచ్చేసేయండి, ఫుల్ సాటిస్ఫై అయిపోతారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఎక్స్పీరియన్స్ కామెంట్లో షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఉన్న ఫుడీస్కి ఈ వీడియో షేర్ చేసేయండి.